నడుస్తుంటే దారిలో ఒక విచిత్రమైన బిల్డింగ్ కనిపించింది, ఒకసారి చూడండి. గుడ్ మార్నింగ్ యూట్యూబ్ ఫ్యామిలీ. యాక్చువల్లీ ఇది ఆఫ్టర్నూన్ 1:30 అయింది. ఫైనలీ ఇట్స్ వీకెండ్, సండే ఈరోజు. సో ఇవాళ మనం లంచ్కి వెళ్తున్నాం ఒక ఇండియన్ రెస్టారెంట్కి. సో నా ఫ్రెండ్స్ అయితే ఇండియన్ రెస్టారెంట్ ఉంది, మన ఉంటుంది దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఇండియన్ రెస్టారెంట్ ఉంది. సో వెళ్ళి ఇండియన్ ఫుడ్ తిందాం అన్నారు. సో బయటికి వెళ్ళి ఇండియన్ రెస్టారెంట్లో మనం ఫుడ్ తిన్నాం. అండ్ ఆ ఫుడ్ ఎలా ఉందో చెప్తాను, అండ్ ఇక్కడ ప్రైసెస్ ఎలా ఉంటాయో కూడా చూద్దాం ఫుడ్ తినేసాక. సో మేము నడుస్తున్నాం. యాక్చువల్లీ ఇది మేము ఉంటున్న దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్ అరౌండ్ 1.5 కిలోమీటర్స్. సో నడుచుకుంటూ వెళ్తున్నాము, ఇండియన్ రెస్టారెంట్కి వెళ్తున్నాం. అక్కడ ఫుడ్ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ టేస్ట్ అయితే న్యూట్రల్గా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్ కూడా ఉంటారు, అండ్ దట్టు మెక్సికన్స్ కూడా తింటారు ఇక్కడ ఫుడ్. సో నేనైతే మన సౌత్ ఇండియన్ లెవెల్లో ఊహించుకోవట్లేదు, బట్ స్వీట్గా ఉంటే మాత్రం క్షమించరాని నేరం. సో చూద్దాం ఎలా ఉంటుందో, ఓకేనా. అండ్ మనం రేటింగ్ ఇద్దాం. యాక్చువల్లీ అవుట్ ఆఫ్ 10 ప్రతి డిష్కి కూడా రేటింగ్ ఇద్దాం. రేటింగ్ ఇస్తే అప్పుడు మీకు అర్థం అవుతుంది ఎగ్జాక్ట్గా ఎలా ఉంది అనేది, ఓకేనా. సో లెట్స్ గో ఆన్ ది వే. సో మేము రెస్టారెంట్కి నడుచుకొని వెళ్తున్నాం. చూడండి వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ స్ప్రింగ్ వల్ల ఈ మధ్యలో ఉన్న ట్రీస్ అన్నీ కూడా పర్పుల్ కలర్లో ఉన్నాయి బికాస్ ఆఫ్ స్ప్రింగ్. నడుస్తుంటే దారిలో ఒక విచిత్రమైన బిల్డింగ్ కనిపించింది, ఒకసారి చూడండి. నాకైతే పిల్లర్స్ ఏం కనిపించట్లే, మధ్యలో ఒక పిల్లర్ ఉంది, చుట్టూ బిల్డింగ్ ఉంది. అదేదో సినిమాలో ఉంటుంది కదా, మధ్యలో పిల్లర్ తర్వాత బిల్డింగ్ అని షిప్ పైన, అలాగా చూడండి. విచిత్రంగా ఉంది, పిల్లర్స్ లేవు ఎటు చూసినా, మధ్యలో మాత్రమే ఉంది. ఇది ఉండి మొత్తం బిల్డింగ్ కట్టారు, విచిత్రంగా ఉంది. సెల్వా ఫోటోషూట్ చేస్తున్నాడు. వచ్చేసాం మనం రెస్టారెంట్కి. అయితే భలే పీస్ఫుల్గా ఉంది ఏరియా మాత్రం, చూసారా. సో ఇదే మన రెస్టారెంట్ తందూర్. చూద్దాం ఎలా ఉంటుందో. ఇది గైస్ బాగుంది. అంబియన్స్ అయితే బాగుంది, చూసారా. ఇండియన్ ఐటమ్స్ని డెకరేట్ చేశారు, బాగుంది కదా. మన ఇండియన్ సాంగ్స్ కూడా ప్లే చేస్తున్నారు ఇక్కడ. ఓకే, సో మనం ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాం, అండ్ దిస్ ఇస్ ద మెన్యూ. ఈజీ క్యాలిక్యులేషన్ కోసం మనం ఇక్కడ ఉన్న ప్రైసెస్ మెక్సికన్ పెసోస్లో ఉన్నాయి, దీన్ని మల్టిప్లై విత్ 5 వేసుకుందాం. సో మేమైతే ఫిష్ పకోడా ఆర్డర్ ఇచ్చాం 125. వాట్ ఎల్స్ వి ఆర్డర్? చికెన్ తందూరి అండ్ మటన్ బిర్యానీ. ప్రస్తుతానికి అయితే 2 చెప్పాం, 325 pesos. సో యా, ఇది మెన్యూ. ఫుడ్ వచ్చాక చూపిస్తాం. ఓకే, ఫుడ్ అయితే వచ్చేసింది. ఇది వచ్చేసి ఫిష్ పకోడా, రైట్? ఓకే, అండ్ ఇది చికెన్ తందూరి కబాబ్. సౌండ్ చూసారా? ఐ లైక్ ద సిజ్లింగ్ సౌండ్ ఇట్ మేక్స్. అండ్ డ్రింక్స్, ప్యాషన్ ఫ్రూట్ అండ్ బెర్రీ డ్రింక్ ఇది. సో ఫిష్ టిక్కా ట్రై చేద్దాం. There is no fish inside. Yeah, very small amount of fish. We can order tandoor chicken also. Shall we? It might take time, but it's okay. ఇది ఫిష్ పకోడా. దీనికి నేను
7/10 ఇస్తా, ఎందుకంటే ఫ్లేవర్ కొంచెం తక్కువ ఉంది అండ్ ఫిష్ పీసెస్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి. అండ్ ఇది చికెన్ కబాబ్. సో చికెన్ కబాబ్ ఎలా ఉందో తిని చూద్దాం. సో చికెన్ కబాబ్. చికెన్ కబాబ్ ఈజ్ ఆల్సో 7/10. ఓకే, సో ఇది వచ్చేసి మటన్ బిర్యానీ 2 చెప్పాం. అండ్ ఇది వచ్చేసి ఫిష్ టిక్కా. అలాంగ్ విత్ దిస్ మనం చికెన్ తందూరి ఆర్డర్ ఇచ్చాం. సో ఇది కూడా తిని చెప్తా. ఇందాక తెప్పించిన చికెన్ పకోడీ అండ్ చికెన్ కబాబ్, ఫిష్ పకోడీ అండ్ చికెన్ కబాబ్ రెండు కూడా 7/10. రెండు కూడా పెద్ద స్పైసీగా అయితే ఏం లేవు. సో ఇది ఎలా ఉంటుందో తిని చూద్దాం. సో లెట్స్ ట్రై ఫిష్ టిక్కా. ఐ థింక్ దిస్ ఇస్ తిలాపియా. This is 8/10. This is good, but spice is very less. So fish tikka ni green chutney tho try cheddam untado. Not bad, but average. Okay, and this is mutton biryani. Idi kuda ela untundo chuddam. Idi mutton biryani. $6.5. రైట్. 6.5 ఎందుకు ఇచ్చారంటే మటన్ సాఫ్ట్గా ఉంది, సో 6.5. బిర్యానీ అయితే ఓకే బిర్యానీ. అండ్ ఇది వచ్చేసి చికెన్ తందూరి. మటన్ బిర్యానీ అయితే మటన్ సాఫ్ట్గా ఉంది, కానీ బిర్యానీ అంతంత మాత్రంగానే ఉంది. ఓకే, సో చికెన్ తందూరి ఎలా ఉందో చూద్దాం. ఓకే, గుడ్. ఇది 8/10. 8, రైట్. రెస్టారెంట్లో ఫుడ్ అయితే ఫైనలీ తినేసాం. ఐరానిక్ థింగ్ ఏంటంటే ఇండియన్స్ మేము మాత్రమే ఉన్నాం, మిగతా ఉన్న వాళ్ళు అందరూ కూడా మెక్సికన్సే. అండ్ ఇక్కడ మన ఇండియన్ మ్యూజిక్ లైవ్ పర్ఫార్మెన్స్ అవుతుంది, ఒకసారి చూడండి. ఓకే, ఫుడ్ అయితే ఫినిష్ చేసేసాం సక్సెస్ఫుల్లీ. అండ్ నేను చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో రేటింగ్ ఇద్దాం ఫుడ్కి అని. ఎక్సెప్ట్ తందూరి చికెన్ అదొక్కటి 8/10, ఎందుకంటే కొంచెం మన టేస్ట్లో ఉంది. ఎక్సెప్ట్ తందూరి చికెన్ మిగతా ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా 6.5, 7/10, ఎందుకంటే అంత స్పైసీగా లేవు. అండ్ ఓకే, బాగానే ఉన్నాయి. టేస్ట్ అయితే యావరేజ్, క్వాంటిటీ కూడా యావరేజే. మొత్తం మనం 4 స్టార్టర్స్, 2 బిర్యానీస్ అండ్ 3 డ్రింక్స్ ఆర్డర్ ఇచ్చాం. అండ్ ఇది ఫైనల్ బిల్ అయితే మనకి 1960 pesos పడింది. అండ్ టిప్ వచ్చేసి ఇంకొక 10% టిప్ ఇచ్చాం. సో టోటల్గా సమ్ 2150 చేంజ్ అయింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో మల్టిప్లై విత్ 5 చేసుకుంటే సుమారు 10,800. సో బయట కంట్రీస్లో మన ఫుడ్ ఇంతే కాస్ట్ ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ మనం లోకల్ మెక్సికన్ రెస్టారెంట్స్కి వెళ్తే అరౌండ్ ఇందులో 50% అవుతుంది బిల్లు. బట్ ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాము అండ్ దట్టు మటన్ బిర్యానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో మన బిల్ అయితే అంత అయిందనమాట. సో ప్రెజెంట్ అయితే రెస్టారెంట్ నుంచి బయలుదేరిపాం. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఈజ్ గుడ్. అంటే వన్స్ ఇన్ 6 months అలా వచ్చి తినడానికి అయితే బాగుంటుంది, కానీ ప్రతి మంత్ వచ్చి తినే అంత రేంజ్లో అయితే ఫుడ్ లేదు. అండ్ సో అది ప్రెజెంట్ మనం రిటర్న్ బయలుదేరుతున్నాం. వెదర్ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా ఈ ఏరియా చాలా బాగుంది. ఇది మేము ఉంటున్న దగ్గర నుంచి అరౌండ్ 20 minutes వాక్. చాలా ప్లెజెంట్గా ఉంది ఏరియా. చూసారా, ఫుల్ గ్రీనరీ. ఫుల్గా తినేసాం, నడుచుకొని వెళ్ళిపోవచ్చు అని అన్నారు. సో వీఆర్ గోయింగ్ బ్యాక్. 20 minutes వాక్, సో పర్వాలేదు. అండ్ మనం వెళ్ళే రూట్ కూడా చాలా బాగుంది, ఫుల్ గ్రీనరీతో. వర్షం పడేలా ఉంది యాక్చువల్లీ. చూసారా క్లౌడ్, ఇది చూడండి. ఇది సమ్ కైండ్ ఆఫ్ కోర్ట్ అనుకుంటా, ఎందుకంటే అక్కడ జుడిషియల్ ఆఫ్ ది ఫెడరేషన్ అని ఉంది.
పెద్ద బిల్డింగ్ చాలా. సో ఫెడరల్ జ్యుడిషియరీ అని ఉంది. అండ్ వెదర్ ఎలా ఉంది. ఫుడ్ ఎలా ఉందో వీళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. ఓకే సెల్వా, హౌ ఇస్ ద ఫుడ్ ఇండియన్ రెస్టారెంట్? Yes, it's good only. It's good. Little average. Average. Not that much better. So out of 10, how many points will you give? Yeah, including considering the fact Yeah. the price is bit on the higher side Yes. and the taste. Yeah. So how much would you give on out of 10? Yes. 7.5. 7.5. Yes. Yamuna, what about you? For me, it's 8. 8. Why? Because we are outside of India. Yeah. Here we are getting close to our taste. Yeah. So this is how it will be. Okay. So don't expect more. Come without expectation and enjoy. So Yamuna అయితే 8, Selva 7.5. I gave 7. 6.5 to 7 is what I give. Yeah, and Yamuna చెప్పింది కూడా కరెక్టే. మన టేస్ట్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎందుకంటే ఇక్కడ సౌత్ ఇండియన్స్ మాత్రమే కాదు, నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఇలా ఇండియా నుంచి మల్టిపుల్ ప్లేసెస్ నుంచి అయితే వచ్చి తింటారు కాబట్టి. బట్ ఐరానికల్గా ఇందాక చూపించ ఇన్ ద రెస్టారెంట్ వీఆర్ ద ఓన్లీ ఇండియన్స్, మిగతా అందరూ మెక్సికన్సే. సో అది. సో వీఆర్ గోయింగ్ హోమ్. Yes. Correct. Then we come back. యా. నా ఫ్రెండ్స్ ఏదో షాపింగ్ చేయాలి, మాల్కి వెళ్దాం అన్నారు. సో మన ఇంటికి దగ్గరలో ఉన్న ఒక మాల్కి అయితే మనం వచ్చాం ఇప్పుడు. ఇదన్నమాట మాల్. అండ్ ఈ బిల్డింగ్ చూడండి, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద స్కై స్క్రాపర్. ఇది మన ఇంటికి దగ్గరలో ఉన్న మాల్ అన్నమాట. లెట్స్ గో. అది గైస్ ఇవాళ వీడియో. మనం వచ్చిన పని అయితే అయిపోయింది, రిటర్న్ ఇంటికి బయలుదేరుతున్నాం. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ సీ యూ.